హలో ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక గొప్ప మానవీయ కోణానికి సంబంధించిన ఒక గొప్ప సేవ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఏప్రిల్ నెలలో పిఠాపురం నియోజకవర్గంలో మల్లాం అనే గ్రామంలో ఒక ప్రైవేట్ ఎలక్ట్రీషియన్, అది కూడా దళిత యువకుడు, తను పనిచేస్తూ విద్యుత్ ఘాతం వల్ల చనిపోవడం జరిగింది. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారిని భయంకరంగా కలచివేసింది. ఆ కుటుంబానికి ఆశ్రయం లేకుండా పోయింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ నియోజకవర్గాల్లో ఇలాంటి ఒక ఇనిషియేటివ్స్ చేస్తే గనక ఎంతోమందికి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు, ఎంతోమందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు, ఎన్నో కుటుంబాలని కాపాడిన వాళ్ళు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైందంటే, పిఠాపురం నియోజకవర్గంలోని మల్లాం గ్రామంలో ఉన్నటువంటి సురేష్ బాబు అనే యువకుడు ఒక ఇంట్లో ఎలక్ట్రీషియన్ పనిచేస్తూ చనిపోయినాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా ఒక 6 రోజుల క్రితం 325 మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్కి అందరిని పిలిచి వాళ్ళకి సేఫ్టీ కిట్ ఇవ్వడం జరిగింది. ఈ సేఫ్టీ కిట్లో ఏముంటుంది? ప్లాస్టిక్ గ్లౌజెస్ ఉంటాయి, తర్వాత షూస్ ఉంటాయి, వాళ్ళు వేసుకునేటటువంటి జాకెట్ ఉంటుంది, ఇతరత్ర ఈ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి టూల్ కిట్ ఏదనమాట. వాళ్ళకందరికీ 325 కిట్లు తను నియోజకవర్గంలో పంచడం జరిగింది. దీని ద్వారా 325 కుటుంబాలకి భరోసా కల్పించడం జరిగింది. ఒకసారి ఈ యువకులు పని మీద బయట వెళ్ళినారంటే వాళ్ళ భార్య పిల్లలు కొంచెం నిక్షిప్తంగా హ్యాపీగా, అంటే టెన్షన్ లేకుండా బతికే అవకాశం కల్పించినారు. దానితో పాటు ఈ అందరు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్కి మరొక గొప్ప అవకాశం కల్పించినారు. ఆ సురేష్ బాబు చనిపోవడం వల్ల ఆ కుటుంబానికి ఆదుకునే వాళ్ళు లేకపోవడం ఆయన కరచివేసింది. దాని తర్వాత కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నటువంటి ఈ శ్రమ్ అనేటటువంటి ఒక పథకంలో వీళ్ళందరినీ ఎన్రోల్ చేసి వాళ్ళకందరికీ యూఏఎన్ నంబర్ క్రియేట్ చేసి వాళ్ళకందరికీ సాంఘిక ఆర్థిక భద్రత కల్పించడానికి ఒక ప్రయత్నం. దీంట్లో ఏమవుతుంది, ఇవన్నీ కల్పించినప్పటికీ బై మిస్టేక్ ఎవరన్నా సరే ప్రైవేట్గా ఈ పని చేస్తున్నప్పుడు చనిపోయినారు అంటే వాళ్ళ కుటుంబానికి 2 లక్షలు ఆర్థిక సాయం అందుతుంది. ఒకవేళ పాక్షికంగా వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగిందంటే 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం అందుతుంది. సో ఇలాంటి ఒక గొప్ప పని ప్రారంభించడం కేవలం పవన్ కళ్యాణ్ గారికే చెందుతుంది. ఆయన గొప్ప మనస్సు, ఆయనకి జనాల మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం తెలుసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. సో ప్రతి ఒక్క ఎమ్మెల్యే